గురుగారు ఇప్పుడు చాలా మంది ఎంత ప్రయత్నిస్తున్నా కోరుకున్న ఉద్యోగం దొరకదు. ఒక జాబ్ గురించి సెర్చ్ చేస్తుంటే ఇంకో జాబ్ దొరుకుతూ ఉంటుంది. ఎందుకంటారు? ఏం చేయాలి వీళ్ళు? వాస్తవానికైతే తల్లి ఇప్పుడు పడే బాధలు చాలా మంది యువత హ్మ్. కష్టపడి చదువుకొని హ్మ్. వాళ్ళకి తగువైన విద్యను చేసి తగువైన ఉద్యోగాన్ని సంపాదించుకొని వాళ్ళ జీవితాన్ని సుఖశాంతులతో నడిపించుకొని కష్టంతో ముందుకు పోవాలనే ప్రతి ఒక్క జీవి ఆరాటపడుతూ ఉంటుంది. కానీ ఎంత కష్టపడి చదివినా ఎంత ముందుకెళ్ళినా మనిషి ఫస్ట్ నుంచి మంచి స్థాయిలోకి వచ్చి ఉద్యోగం సంపాదించుకునే కాడికి రాగానే మనిషికి తగువైన జాబు దొరక్క అతను పడ్డ చదువుకి పడ్డ కష్టానికి అర్థం లేక ఆ చదువు విషయంలో అభివృద్ధి లేక అన్ని విధాలుగా అవస్థలు పడుతూ జాబ్ అనేది ముందుకు రాకోకుండా నానా బాధలు పడే జనాలు పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ విషయంలో వాస్తవానికైతే ఒక్కొక్కరి స్థితిని బట్టి జాతక విగడియలు అమృత విగడియలు జాతక విగడియలను బట్టి కొంతమందికి అనుకూలమైన స్థాయిలో నిలబడలేకపోతూ ఉన్నారు. మనిషిలో ఉండవలసిన ఒక్కొక్క స్థితిగతులు ఒక్కొక్క వయసులో ఒక్కొక్క మనస్థితిని మారుతూ వస్తుంటుందన్నమాట. గ్రాస్ స్థితి రైతుందా. అతను అలాగ బాధపడే యువత ఎవరైనా సరే మనల్ని సంప్రదిస్తే వాళ్ళ ముఖ తేజస్సును బట్టి వాళ్ళ జాతక చక్రాన్ని బట్టి జాతక చక్రం లేకపోయినా వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి లేదు వాళ్ళ నడవడి ఏది లేకపోయినా వాళ్ళ ఫోటోను బట్టి వాళ్ళ వయసును బట్టి వాళ్ళకి ఏ పరిష్కారాన్ని ఏ రకమైన నడవడి చేస్తే వాళ్ళకి అందుబాటు అవుతుంది, ఆ జాబ్ పర్పస్ ఎలా దొరుకుతుంది, వాళ్ళకి ఏ మంచి దిశలో నడిపియాలి, వాళ్ళ భవిష్యత్తుకి ఏ మార్గాన్ని చేయాలి, వాళ్ళ జాతక చక్రంలో ఎన్ని విధాలుగా నడిపిస్తే ఆ జాబ్ పర్పస్ ముందుకెళ్తుంది అనేది మనం చక్కటి పరిష్కారాన్ని వాళ్ళకి అందించి వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకి మనం ఏం చేస్తే బాగుంటుందని కూడా మనం ఆ యువతకి చెప్పొచ్చు తల్లి. అసలు ఈ జాతకంకి ఉద్యోగంకి సంబంధం ఉంటుందంటారు? ఖచ్చితంగా. మనిషి నడవడి ఒక్కొక్క స్థితి ఒక్కొక్క నడవడిలో ఉంటూ ఉంది. మీద ఒక్కొక్కరికి కుజ దోషం వల్ల అటంకులు ఉంటాయి, కొంతమందికి నాగదోషం వల్ల అటంకులు ఉంటాయి, కొంతమంది గ్రహ దోషాల వల్ల అటంకులు ఉంటాయి. మీద ఈ అటంకుల వల్లనే వాళ్ళకి అందేది అందకుండా దూరం అయిపోతుంటారు. ఇప్పుడు వాళ్ళకి అప్పటిదాకా రానిచ్చిన వాళ్ళు, అప్పటిదాకా 25 ఏళ్ళు 26 ఏళ్ళు చదువుకొని కష్టపడి సాధించిన వాళ్ళు ఆ సమయం రాగానే వాళ్ళకి దక్కకోకుండా పోతుంది, పోస్ట్ పోన్ అవుతుంది అంటే వాళ్ళకి దేని వల్ల అవుతుంది? వాళ్ళకంటే వెనక ఉన్న వాళ్ళకి అవుతుంటుంది. వాళ్ళకంటే కొద్దిగా చదువు తక్కువ ఉన్న వాళ్ళు కూడా సాధిస్తూ ఉంటారు, వాళ్ళకంటే తెలుగు ముందు లేని వాళ్ళు కూడా కొద్దిగా అభివృద్ధి అవుతూ ఉంటారు. మీద వాళ్ళకి అందట్లేదు అని అంటే కారణం వాళ్ళ స్థితిగతులలోనే అడ్డంకుంటుంది.